ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో సర్వశుభాలు తెలియచేస్తున్నాను. నిస్సీ కల్వరి మినిస్ట్రీస్ ద్వారా మీరు వీక్షిస్తున్నటువంటి ప్రసంగములు, మీరు వినుచున్న ప్రసంగాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు తెలియపరుస్తున్నందుకే దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన ఒక మాటని మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12-13 వచనాల్లో దావీదు మహారాజు చేసిన ఒక ప్రార్థన మనకి కనిపిస్తుంది. అది ఆ లేఖనాన్ని ధ్యానించి మనము ఆ లేఖన ధ్యానంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణమైన విశ్లేషణ మనం విని ఆశీర్వదించబడదుము గాక. ఆమెన్. చదువుదాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించేవాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనకి వినిపింపచేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఐశ్వర్యము గొప్పతనము ఆయన వల్ల కలుగుతాయి. నీవు సమస్తమును ఏలువాడవని, బలమును ప్రభావమును నీ దానములని హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు నీవేనని దావీదు మహారాజు ఆయన ఒక దేవుడు అప్పగించినటువంటి ఇశ్రాయేలీల రాజ్యమును పరిపాలిస్తూ కూడా ఆయన మందిరమునకు వెళ్ళే విషయంలో కానీ, దేవునికి ప్రార్థన చేసే విషయంలో కానీ, దేవుని కీర్తించే విషయంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ ఆయన ఎంత ప్రముఖుడో, ఎంత ముందుగా ఉంటాడో, ఎంత సిద్ధము కలిగి ఉంటాడో, ఎంత ఆనందము కలిగి ఉంటాడో అనేక సందర్భాలలో మనము దావీదు చరిత్రని గ్రహించినప్పుడు, కీర్తనలు చదివినప్పుడు మనకి ఒక అవగాహన కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐశ్వర్యము గొప్పతనము ఈ రెండూ కూడా ఆయన వల్ల కలుగుతాయని గ్రహించినటువంటి దావీదు మహారాజు తనకివ్వబడినటువంటి ఆ రాజ్య పరిపాలనలో విస్తృతంగా
ఆ రాజ్య పరిపాలనలో నిమగ్నమై ఉన్నటువంటి దినాల్లో కూడా ప్రార్థన చేయటానికి ఒక ప్రత్యేక సమయాన్ని దేవునికి కేటాయించేవాడు. మందిరానికి వెళ్ళటానికి, ఆ మందిరపు పనులు చేయటానికి, దేవుణ్ణి కీర్తించటానికి, ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా దేవునికి అత్యధికమైనటువంటి సమయం ఇచ్చేవాడిగా మనకి గ్రంథములో కనిపిస్తాడు. ఈ రోజుని దావీదుకి ఇవ్వబడినంత రాజ్యభారం నీ మీదేమీ లేదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఇవ్వబడినటువంటి ఆ పని సమయాలలో దేవునికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? నీ హృదయంలోని, నీ కుటుంబంలోని దేవునికి ఎంత చోటిస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐశ్వర్యము, గొప్పతనము ఈ రెండు నీకు, నీ కుటుంబానికి కావాలి కదా, ఎంతో అవసరమై ఉన్నాయి కదా. వాటిని వద్దనేవారు ఎవరైనా ఉంటారా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య ధ్యానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వివరణ సంపూర్ణంగా తెలుసుకుందాము. దేవాది దేవుడు నీతోని, నీ కుటుంబంతోని తేటగా మాట్లాడుతూ ఆయన ఐశ్వర్యం ఇచ్చే దేవుడుగా, గొప్పతనాన్ని ఇచ్చే దేవుడుగా, సమస్తమును ఏలువాడుగా, బలము పరాక్రమము ఆయన దానం చేసేవాడిగా, హెచ్చించేవాడని, అందరికీ బలమిచ్చేవాడని గుర్తుపట్టాడు దావీదు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో నువ్వు నిమగ్నమైపోయి నాకు సమయం దొరకట్లేదు, సమయం చాలట్లేదు అంటూ కాలక్షేపపు కబుర్లు చెబుతున్నావేమో, విస్తృతమైనటువంటి రాజ్య పరిపాలన కలిగినటువంటి దావీదు మహారాజు దేవునిని ప్రార్థించడానికి సమయము కేటాయించుకుంటున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళటానికి, దేవుని కార్యాలు చేయటానికి, ఆయన పాటలు పాడి ఆయన కీర్తించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించుకుంటున్నాడు. దాని తరువాతే నా రాజ్య పరిపాలన, దాని తరువాతే నాకున్న పనులు, వ్యక్తిగతమైన పనులు, కుటుంబ పనులు అని ఎంచుకుంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని నిర్లక్ష్యపరుస్తూ, దేవునికి సమయం ఇవ్వక, దేవునికి నీ హృదయంలోని, నీ కుటుంబంలోని చోటివ్వక బిజీగా ఉన్నాను అనుకుంటూ నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావేమో, నిన్ను నీవే నష్టపరుచుకుంటున్నావేమో. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తుకు తీసుకొస్తున్నాడు, జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము ఏమని చెబుతుందో మనం లేఖనాల్లో చదువుదాము. జీవం కలిగినటువంటి దేవుని వాక్యాన్ని, మాటని, ఆజ్ఞల్ని శ్రద్ధగా విని అనుసరించి నడుచుకొనిన ఎడల భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంత సమయం దేవునికి ఇచ్చి దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలని శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుంటే సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తాను, గొప్పవారిని చేస్తాను, ఐశ్వర్యవంతుల్ని చేస్తాను అని ప్రభు చెప్తున్నారు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగుతుంది అని దావీదు గుర్తుపట్టాడు. మరి నువ్వు ఈ సంగతి గుర్తెరిగావా లేదో? నీ జ్ఞానమే నీకు ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందని, నీ బలమే నీకు గొప్పతనాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నావేమో. అలాగున జ్ఞానాన్ని, శారీరకమైనటువంటి బలాన్ని నమ్ముకుని ఎంతోమంది ఎన్నో విధాలుగా నష్టపోయిన సంగతి సందర్భంగా నీకు గుర్తుకు తీసుకొస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులరా, చూడండి, ఆ ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన ఆ మాట ప్రకారంగా నోవాహు కానీ, హానోకు కానీ, అబ్రహాము కానీ, యోసేపు కానీ, దావీదు కానీ
ఇలాగా కొంతమంది భక్తుల జీవిత చరిత్రను మనం గమనించినప్పుడు వారి యొక్క భక్తి జీవితాన్ని కాస్త శ్రద్ధ పెట్టి మనము చూసినప్పుడు నోవాహు కానీ హానోకు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు కానీ యోసేపు గారు కానీ అలాగే దావీదు మహారాజు కానీ వారు దేవుని మాటల యందు శ్రద్ధ నిలిపారు. దేవుని ఆజ్ఞలు పాటించడంలో శ్రద్ధ నిలిపారు. వాటిని అనుసరించి నడుచుకున్నారు వారు. కాబట్టి వారి చరిత్ర అద్భుతమైనటువంటి ఒక అనేకులకు ఆదర్శప్రాయమైన చరిత్రగా గ్రంథములో వ్రాయబడింది. వారి చరిత్ర పరిమళిస్తుంది. వారి చరిత్ర నలువైపులా వ్యాప్తి చెందుతుంది. ఒక నోవాహు గారిని కానీ, ఒక హానోకు గారిని కానీ, అలాగనే అబ్రహాము, యోసేపు, దావీదులు జీవిత చరిత్ర, వారి జీవితంలో దేవుడికి ఎంత చోటిచ్చారు, ఎంత శ్రద్ధగా దేవుని మాటలు వారు తీసుకున్నారు, దేవుని మాటల మీద, దేవుని వాక్యం మీద ఎంత శ్రద్ధ పెట్టారు వారు అనుసరించి నడుచుకున్న విధానాన్ని నువ్వు ఒక్కసారి గమనించినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, హనోకు గారికి కానీ, నోవాహుకు కానీ, అబ్రహాముకు కానీ, యోసేపుకు కానీ, దావీదుకు కానీ కష్టాలు కలగలేదని వ్రాయలేదు గ్రంథంలో. వారికి కష్టాలు కలిగినాయి. ఆ కష్టాలన్నిటినీ జయించటానికి, ఆ బాధలన్నీ భరించటానికి వారు దేవుని మీద సంపూర్ణముగా ఆనుకున్నారు. వారి సమస్యలు, వారి బాధలు, వారి పోరాటాలు అన్నిటినీ దేవునికి అప్పగించారు. వారికి వారుగా చేసుకోలేదు, దేవునికి అప్పగించారు. దేవుని మీద భారం వేశారు, దేవుని మీద ఆనుకున్నారు, దేవుని మీద, ఆ జీవం కలిగిన దేవుని మీద ఆశ పెట్టుకున్నారు. వారి చరిత్ర గణనీయమైన చరిత్రగా మారింది. వారి జీవితాలు ఆదర్శప్రాయమైన జీవితాలుగా మార్చబడ్డాయి. వారు ఆశీర్వదించబడ్డారు, వారు దీవించబడ్డారు, వారు ఘనమైన చరిత్రకెక్కారు. వాళ్ళు ఐశ్వర్యాన్ని అనుభవించారు. వారు దావీదు ప్రార్థనలో ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము. దావీదు మహారాజు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని, ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి తలములకలై అహర్నిశలు కూడా విస్తారమైన పనుల మధ్యన ఉన్నటువంటి దావీదు మహారాజు, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ దావీదు మహారాజు ప్రార్థన చేయటానికి, మందిరానికి వెళ్ళటానికి, వాక్యాన్ని వినటానికి, ప్రవక్తలు చెప్పినది శ్రద్ధగా చేయటానికి అప్పగించుకున్నటువంటి వ్యక్తి. ఎంత రాజ్య పరిపాలన, ఎంత భారం అతని మీద ఉన్నప్పటికీ. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ నేత్రాలు వెలిగించుకుని కాస్త మెలకువ కలిగి, కాస్త శ్రద్ధ కలిగి, దావీదు ప్రార్థనలో ఏ విధంగా దేవుని శక్తిని గ్రహించి దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నాడో, ఆ విధంగా నీవు కూడా దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని శక్తిని అవగాహన చేసుకునేటటువంటి ఒక అనుభవంలో ఉండాలని పరిశుద్ధాత్ముడు నీ మేలు కోరి, నీ కుటుంబం యొక్క మేలు కోరి ఈ లేఖనాన్ని నీ వినికిడిలోనికి ఆయన తీసుకుని వచ్చాడు అనే సంగతిని గ్రహించాలి. ఐశ్వర్యము, గొప్పతనము ఆ ప్రభు వల్ల కలుగుతాయి నీ కుటుంబానికి. నీవు ఆ దేవుడిని అంటున్నాడు దావీదు, నీవు సమస్తమును ఏలువాడవు అంటున్నాడు. ఆయన సమస్తాన్ని ఏలేవాడు, పరిపాలించేవాడు. ఆయన ఏలుబడికిని, ఆయన పరిపాలనకిని నీవు అప్పగించుకోవాలి, నీ కుటుంబం అప్పగించుకోవాలి. బలమును, పరాక్రమము, నువ్విచ్చే దానములు, బలము, పరాక్రమము, ఈ రెండు కూడా ప్రభు ద్వారా పొందుకునేటటువంటి దానములు అని దావీదు కొనియాడుతున్నాడు. అంటే దావీదు దేవుని ద్వారా బలాన్ని పొందుకున్నాడు, ఒక గొప్ప పరాక్రమాన్ని కూడా పొందుకున్నాడు. ఆ అనుభవపూర్వకముగా ప్రార్థిస్తూ ఆయన దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. హెచ్చించేవాడవును, అందరికీ బలమిచ్చేవాడవు నీవే. హెచ్చించేవాడు, బలమిచ్చేవాడు. మనం ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో విన్నాము, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను,
నీవు శ్రద్ధగా నా మాటలు విను, నా వాక్యములు విను, నా ఆజ్ఞలను అనుసరించు అని చెప్పబడుతున్నటువంటి ఆజ్ఞలు అనుసరించలేవా? అవి అనుసరించడానికి అవి మోయలేనటువంటి బరువుగాను భారంగాను ఉన్నాయా? లేదే. ఆయన ఆజ్ఞలు అనుసరించటము తేలికైన విషయమే, మనము చేయగలిగిన విషయమేది. ఆయన మాటని శ్రద్ధగా విని అలాగూ చేసినప్పుడు సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నును నీ కుటుంబమును అట్టి రీతిగా నీవు దేవుని మాటల ఎడల శ్రద్ధ నిలిపి దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీవు నడుచుకుని దేవుని ద్వారా సమస్త జనముల కంటే ఎక్కువగా నీవును నీ కుటుంబము కూడా హెచ్చించబడుదురుగాక, ఐశ్వర్యమును అనుభవించుదురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నా కృతజ్ఞత భావంతో ఒక ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాము. మొదటి సమూయేలు పుస్తకములో 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు హన్నా కృతజ్ఞత భావంతో ఒక ప్రార్థన చేస్తుంది. దరిద్రులను అధికారులతోటి కూర్చుండబెట్టుటకును మహిమ కలిగినటువంటి సింహాసనమును స్వతంత్రింప చేయుటకును ఆయన మట్టిలో నుంచి ఎత్తేవాడు ఆయనే, లేమి కలవారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నాకి సంతానము దేవుడు ప్రసాదించిన తరువాత, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ద్వారా ఒక కృప పొందుకున్న తరువాత గుడ్రాలు అనే ఒక నింద తొలగిపోయేటట్లుగా దేవుడు ఒక ఘనమైన కార్యాన్ని ఆ సహోదరి జీవితంలో చేసిన తరువాత ఒక చక్కటి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. మనమైతే ఏదైనా ఒక మేలు పొందుకున్న వెంటనే దేవుణ్ణి వెంటనే మర్చిపోయే స్వభావం. ఆ మేలును బట్టి ఆనందిస్తూ లోకములో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక ఆ మేలుతోటి ఆ సంతోషంతో కాలం గడిపేస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లించడం కూడా మర్చిపోయే మహాభక్తులు కూడా ఉన్నారు. దేవునికి కృతజ్ఞత కలిగి చేసిన మేలుల విషయమే చూడండి. హన్నా సాక్ష్యం చెప్పమంటే దేవుడు సర్వశక్తుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు సాక్ష్య రూపంలో చెప్పమంటే సంఘములో నిన్ను పేరు పెట్టి పిలిస్తేనే కానీ నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పవు. అంత అహంకారం నీకు, అంత గర్వం. నిన్ను పిలవాలి ప్రత్యేకంగా. అమ్మా, మొన్న నీకు దేవుడు పలానా విషయమై ప్రార్థన చేసినప్పుడు నీకు కార్యం చేశాడు కదా, ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నావు, వచ్చి సాక్ష్యం చెప్పామని నిన్ను పిలవాలి ప్రత్యేకంగా. నీకు ఒక దండేసి నీకు ఒక బొట్టు పెట్టి నిన్ను పిలవాలి ప్రత్యేకంగా. నిన్ను సంఘం అందరి మధ్యలోని నీ పేరుని ప్రస్తావించాలి. అలాంటి లోకఘనతలకు పోతున్నారు. దేవుడు చేసిన మేలు విషయంలో సాక్ష్యము సమయమని చెప్పగానే కాస్త బుద్ధి కలిగిన వారైతే వెంటనే లేచి వారు దేవుడు చేసిన మేలుల్ని వెంటనే సంఘం ఎదుట దేవుని సన్నిధానంలో ప్రకటిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తారు. అట్టి వారికి అలాంటి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించే వారి ఎడల దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. వారిచ్చిన సాక్ష్యాలను బట్టి దేవుడు సంతోషపడతాడు. సాక్ష్యానికి నిన్ను 10 సార్లు పిలవాలి, నీ పేరు పెట్టి పిలవాలి. 10 సార్లు సేవకుడు గొంతు నొప్పి పుట్టేలాగా 10 సార్లు అరిస్తేనే కానీ, పిలిస్తేనే కానీ నువ్వు రావు. అలాంటి స్థితిలో ఉంటే నీవు దేవుని ఐశ్వర్యమును ఎలా అనుభవించగలుగుతావు? మందిరానికి పోవదము రండి అని ఎవరైనా నాతోటంటే నేనెంతో సంతోషించి గంతులు వేస్తూ దేవుని సన్నిధానానికి వెళ్తాను అని దావీదు చెప్తున్నాడు కదా. మహారాజు అయ్యుండి ఒక సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు ప్రజల్ని ఎడతెగకుండా విస్తృతంగా విరామము లేకుండా పరిపాలించేటటువంటి ఒక
అలాంటి సమయంలో కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి, ప్రార్థించడానికి, దేవుని కీర్తనలతోటి కీర్తించడానికి ఆయన ప్రత్యేక సమయాన్ని ఆయన జీవితంలో కేటాయించుకున్నాడు. కాబట్టి దావీదు చరిత్ర సుచరిత్రగాను, దావీదు చరిత్ర సువర్ణక్షరాలతోటి జీవగ్రంథంలో రాయబడినట్లుగాను మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆ హన్నా చెబుతుంది, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేవాడు నీవు. గొప్ప గొప్ప అధికారుల మధ్యన ఒక ఘనమైన స్థానంలో, ఒక ఘనమైన స్థితిలో కూర్చుండబెట్టేటటువంటి దేవుడు అయ్యా నీవు. దరిద్రులను అనగా ఏమీ లేని వారిని, దరిద్రత అనగా అస్సలు ఏమీ లేని వారిని, ఏ ఆశీర్వాదము లేదు వారి జీవితంలో, వారి కుటుంబంలో దరిద్రత అనుభవిస్తున్నారు. అటువంటి వారిని ఆయన మీద ఆనుకుంటే, ఆధారపడితే, ఆశ పెట్టుకుంటే, దావీదు వలె కృతజ్ఞత కలిగి, హన్నా వలె కృతజ్ఞత కలిగి ప్రార్థిస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొర్దెకై, ఎస్తేరు, రూతు వారి పరిస్థితి ఎటువంటిది? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొర్దెకై, ఎస్తేరు, రూతు వీరి పరిస్థితి ఎటువంటిది? ప్రారంభ పరిస్థితి దరిద్రతలో ఉన్నారు వాళ్ళు. మొర్దెకై ఒక గేట్ కీపర్గా, ఒక రాజుగారి యొక్క ఆస్థానంలో గేటు కీపర్గా పనిచేస్తున్నాడు. గేటు దగ్గర గేట్ మ్యాన్ డ్యూటీకి జాయిన్ అయ్యాడు. తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఎస్తేరు, పోషించబడటమే కష్టంగా ఉన్నటువంటి ఒక దరిద్రతతోటి కూడినటువంటి పరిస్థితి వారిది. ఏమైంది వారి పరిస్థితి? ఎలా మార్చాడు? అధికారులందరితోటి మొర్దెకై కూర్చుండేటట్లుగా ప్రధానిగా, 127 సంస్థానములకు ప్రధానిగా మొర్దెకైని చేయలేదా దేవుడు? ఉన్నత అధికారులు, ఉన్నత నాయకుల మధ్యన మొర్దెకైని ఒక ఘనమైన స్థితిలో కూర్చుండబెట్టలేదా? ఒక ఉన్నత సింహాసనము మొర్దెకైకి దొరకలేదా? కటిక దరిద్రమును అనుభవించినటువంటి ఎస్తేరు ఒక రాజుకి నేను భార్యనవుతానని తన జన్మలో ఎప్పుడైనా అనుకుందా? తన ఊహల్లో ఎప్పుడైనా అనుకుందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి ఎస్తేరుని, మొర్దెకైని, రూతు జీవితం చూడండి. భర్తని కోల్పోయింది. ఇప్పుడు ఒట్టి చేతులతో ఉన్నటువంటి అత్తగారితోటి కలిసి దేవుని దేశానికి బయలుదేరి రావటానికి ఆ పరిస్థితి చూసారా? ప్రారంభ పరిస్థితి దరిద్రత కదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎస్తేరు జీవితాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాడు, రూతు జీవితాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాడు. కృతజ్ఞత భావం కలిగి ఉండటము, దేవుని మీద ఆధారపడటము, దేవునికి సమయం ఇవ్వటము, దేవునికి చోటు ఇవ్వటము. దేవునికి సమయం ఇవ్వాలి. నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, మరొక జీవనోపాధిలో కానీ, చేతి వృత్తుల్లో కానీ, నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే, నువ్వు దేవుని బిడ్డవైతే కనుక, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ఒక వ్యక్తివైతే కనుక సమయం ఇవ్వాలి. ప్రార్థనకి సమయం ఇవ్వాలి, వాక్యం వినడానికి సమయం ఇవ్వాలి, దేవుని మందిరమును అనుభవించడానికి సమయం ఇవ్వాలి. సమయం లేదు అంటూ తిరుగుతున్నావేమో. ఒక రోజుని నీవు అధికమైన సమయం దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టేటట్లుగా, నీకున్న వాటిని సమస్తమును కోల్పోయేటట్లుగా చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి సమయం ఇవ్వక, చోటు ఇవ్వక, లోకానుసారముగా తిరుగుతూ దేవుని బిడ్డగా పేరు మాత్రము కలిగి, ఒక ప్రార్థన జీవితం లేకుండా, ఒక పరిశుద్ధ జీవితం లేకుండా, ఒక యథార్థమైన, ఒక నీతివంతమైన జీవితం లేకుండా, దేవుని వాక్యమునకు నీ జీవితంలో చోటు ఇవ్వకుండా, స్థానము లేకుండా నీ ఇష్టానుసారముగా తిరుగుతున్నావేమో. కలిగి ఉన్న వాటిని కోల్పోయేటట్లుగా చేసినప్పుడు నీకు ఎక్కువ సమయం దేవుని ప్రార్థించడానికి అప్పుడు దొరుకుద్దేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్షేమము
నీవు క్షేమముగా ఉన్నప్పుడే, నీవు సమస్తము కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుని ఆశ్రయించాలి, దేవుని కలిగి ఉండాలి, దేవునికి చోటు ఇవ్వాలి, దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ పుస్తకము 7వ అధ్యాయము 12వ వచనాన్ని, నీ దినములు సంపూర్ణము అగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, నీ గర్భములో నుంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి నేను స్థిరపరచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు గర్భములో నుంచి, ఆత్మీయమైన గర్భములో నుంచి వచ్చిన వారం మనము. మతం అనే గర్భంలో నుంచి వచ్చిన వారం కాదు మనం. మత పిచ్చ పట్టిన వాళ్ళం కాదు మనం. మతం అనేటటువంటి గురుడ్డితనము, అంధకారం కలిగిన వాళ్ళం కాదు మనం. క్రీస్తు గర్భములో నుంచి వచ్చిన వాళ్ళం, ఆత్మీయ గర్భములో నుంచి వచ్చిన వాళ్ళం మనం. నామకార్థులము కాదు, మతోన్మాదులము కాదు మనము. ఈరోజు నీ మతములో ఉన్మాదులుగా, సమాజాన్ని పాడు చేసేవారిగా, సమాజాన్ని తప్పుదారి పట్టించేవారిగా, సమాజాన్ని ఉద్రేకపరిచేవారిగా ఎంతోమంది మత గర్భంలో నుంచి వచ్చిన వారుగా కనపడుతున్నారు. మనము క్రీస్తు గర్భంలో నుంచి వచ్చాం. ఆత్మీయతనే మంచి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళం మనం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు అని ఒక 3 తెగల వారిని మనం చూస్తాం. వీళ్ళు మత గర్భంలో నుంచి వచ్చారు. వీళ్ళు శాస్త్రులు, సద్దుకాయులు, పరిసయ్యులు మతమనే గర్భంలో నుంచి వచ్చారు. వాళ్ళు అందుకునే మత పిచ్చ పట్టిన వారిగా యేసుక్రీస్తుని అనేక విధాలుగా శోధించిన వారిగా గ్రంథంలో కనపడ్డారు. వాళ్ళు యేసుక్రీస్తు మాటల్ని వక్రీకరించినట్లుగా, యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని వక్రీకరించినట్లుగా కనపడ్డారు వాళ్ళు. మనం ఎక్కడి నుంచి వచ్చాము? క్రీస్తు గర్భములో నుంచి వచ్చాం. ఆధ్యాత్మికమైన, ఆత్మీయమైన గర్భములో నుంచి వచ్చిన వారం, మత గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు మనం. మతపరమైన చిచ్చులు పెట్టే వాళ్ళం కాదు మనం. ఆ గుంపు వేరు, ఆ ప్రజలు వేరు. మతం పేరిట మారణ హోమాలు చేస్తున్నారు. మతం పేరిట సమాజాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, క్రీస్తు గర్భంలో నుంచి వచ్చినటువంటి మనము, నా ప్రియ సహోదరి, సహోదరుడా, దావీదు క్రీస్తు గర్భములో నుంచి వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు. వాక్యం అనేటటువంటి గర్భంలో నుంచి వచ్చినట్లుగా ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అందుకనే అంటాడు ఆయన, నీ సంతతిని హెచ్చించి రాజ్యమును వారికి స్థిరపరుస్తాడు. క్రీస్తు గర్భములో నుంచి రావాలి మనం. క్రీస్తు బుద్ధులు, క్రీస్తు మనస్సు, క్రీస్తులో ఉన్న ఆ గుణలక్షణాలు, క్రీస్తులో ఉన్నటువంటి ఆ మంచితనము మనలో కనిపించాలి. క్రీస్తుని నమ్ముకున్నాము అంటే కాదు, క్రీస్తుని వెంబడిస్తున్నాము అంటే సరిపోదు. మేము యేసుక్రీస్తు మందిరానికి వెళుతున్నాం అంటే సరిపోదు. క్రీస్తు గర్భములో నుంచి వచ్చినటువంటి వారముగా ఉండాలి. అనగా ఆయన బుద్ధులు పుణికిపుచ్చుకున్న వారిగా, ఆయన గుణాతిశయములు పుణికిపుచ్చుకున్న వారిగా, ఆయనలో ఉన్న మంచితనమును పుణికిపుచ్చుకున్న వారిగా, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు పుణికిపుచ్చుకున్న వారిగా ఉండాలి. అటువంటి వారి యొక్క రాజ్యమును దేవుడు స్థిరపరచును. అటువంటి వారిని హెచ్చిస్తాడు, అటువంటి వారిని రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. వారి కడుపును పుట్టిన వారు ఎల్లప్పుడూ ఒక హెచ్చైన స్థితిలోనే ఉంటారు, ఉన్నత స్థితిలోనే ఉంటారు. దావీదు క్రీస్తు గర్భంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా
అంటాడు కదా దావీదుని గురించి సాక్ష్యము మనం వింటాము. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు, నేను ఏర్పరచుకున్నవాడు, నేను పిలుచుకున్నవాడు, నా ఇష్టానుసారుడు మనుష్యుడు, నా ఉద్దేశ్యములను నెరవేర్చువాడు అంటాడు. దేవుని ఉద్దేశాలు గుర్తుపట్టగలిగిన వాడే, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ప్రయత్నించువాడే క్రైస్తవుడు, క్రైస్తవురాలు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవుని ఇష్టములను నెరవేర్చువాడు. తన ఇష్టాలను కాదు, మనమేమో మన ఇష్టాలను నెరవేర్చుకుంటున్నాం. దేవుని మందిరానికి వెళుతున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, మరలా గంటల తరబడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాము. రొట్టె ద్రాక్షరసం రోజుని ఎక్కడ లేని పశ్చాత్తాపం వచ్చేస్తుంది, ఏడ్చేస్తాము, రొమ్ము కొట్టుకుంటాము. ప్రభువా ఇంత గొప్ప త్యాగం చేసామని ఆ 10 నిమిషాలు, ఆ పావు గంట లేకపోతే అరగంట గుండెలు బాదుకుంటూ ఏడ్చేస్తూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసేసుకుంటాము. మరలా బయటకు వచ్చి మన గొడవలు ఎప్పుడూ గొడవలవే, మన తగాదాలు ఎప్పుడు తగాదాలే, మన వివాదాలు ఎప్పుడు వివాదాలే, మన అసమాధానాలు ఎప్పుడు అసమాధానాలే కొనసాగిపోతున్నాము. పర్వాలేదు, బాగానే ఉంది కదా అనుకుంటున్నావు. ఒక రోజున వస్తుంది ముప్పు. క్రీస్తు బిడ్డగా ఉండి నువ్వు ఈ లోకానుసారముగా ప్రవర్తిస్తూ నీ ఇష్టాలను నెరవేర్చుకుంటాం కొరకే క్రైస్తవ్యము నమ్ముకున్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తే ఒక రోజు వస్తుంది ముప్పు. ఆ రోజును తెలుసుకోక ఆ రోజు రాకమునిపే ఈ రోజుని నీ ఆత్మీయ నేత్రాలు వెలిగించడానికి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పడుతున్న ప్రయాసము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసవ వేదన. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని అనుసరించి జీవించుట, బ్రతుకంతా క్రీస్తుని వెంబడించుట. అపోస్తుల కార్యాలు మనము 2వ అధ్యాయము 40 నుంచి 42 వచనాల వరకు చదివితే అక్కడ కొన్ని మాటలు మనకి స్పష్టంగా మన హృదయానికి గోచరిస్తాయి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, అపోస్తులు ఆ ప్రజల మధ్యన అనేక విధమైన మాటలతోటి సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అతని వాక్యాన్ని, అపోస్తుల యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఇంచుమించుగా 3,000 మంది ప్రభుపక్షముగా, అంటే మారు మనస్సుతో కూడిన కార్యాలు, రక్షణతో కూడిన కార్యాలతోటి ప్రభుపక్షముగా చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఆ మూర్ఖపు స్వభావము, ఆ మూర్ఖపు ఆలోచనలు, నేను పట్టినటువంటి కుందేలకి 3 కాళ్ళు అన్న సిద్ధాంతములోనే నువ్వు ఇంకా కూర్చుని అలాగే ఉంటే కనుక నష్టపోయేది నీవే. దేవుని యొక్క నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదములు కోల్పోయేది నీవే. ఆ మూర్ఖపు ప్రజలతోటి వేరే నువ్వు రక్షణ పొందాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. క్రీస్తుని అనుసరించి జీవించుట, బ్రతుకంతా కూడా క్రీస్తుని వెంబడించుట, ఇలాంటి ఒక భక్తి జీవితం కలిగి ఉంటే నా ప్రభు చెప్తున్నాడు, అటువంటి వారిని, అటువంటి వారి సంతతిని కూడా హెచ్చిస్తాడంట. తర్వాత వారి కొరకు రాజ్యమును కూడా స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోని 5వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి గమనిద్దాం. యోధా తన సహోదరులు అందరికంటే హెచ్చైన వాడు ఆయను, అతనిలో నుంచి ప్రముఖుడు బయలు వెడలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ దినవృత్తాంతాల గ్రంథంలోనే యేసు యొక్క పుట్టుక గురించి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎన్నో కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టబోయేటటువంటి క్రీస్తు గురించి ముందుగానే ఈ దినవృత్తాంతాల గ్రంథములో మనం చూస్తున్నాం. యోధా అనగా అతిగా స్తుతించువారు, నిత్యము అన్ని విషయముల యందు కృతజ్ఞత స్తుతి కలిగిన వారు.
యోధా అంటే అర్థం అదే. యోధా పుట్టినప్పుడు ఆమె తల్లి యోధా తల్లి లేయా దేవుడు స్తుతించబడునుగాక, ఈ కుమారుణ్ణి నాకు ఇచ్చినందుకు దేవుడు స్తుతించబడునుగాక అని యోధా అని పేరు పెట్టింది. యోధా అంటే స్తుతి, యోధా అంటే కృతజ్ఞత. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరి జీవితంలో అతిగా స్తుతి ఉంటుందో జలప్రళయమును సహితము ఆపగలిగేది స్తుతి. ఈ జలాశయాలు, మానవులు కట్టినటువంటి జలాశయాలు జలప్రళయాల్ని ఆపటలేదు. ఎన్నో జలాశయాలు కొట్టుకుపోతున్నాయి, మనం చూస్తున్నాం. ఎన్నో ఆనకట్టలు కొట్టుకుపోతున్నాయి, ఎన్నో వంతెనలు, కట్టిన వంతెనలు కొట్టుకుపోతున్నాయి. వరదలకి, ఆ నీటి ఉపద్రవానికి కొట్టుకుపోతున్నాయి. ఎటువంటి ఉపద్రవమునైనా సరే ఆపగలిగే శక్తి స్తుతికి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే దేవుణ్ణి అతిగా స్తుతిస్తారో, అతిగా కృతజ్ఞత చెల్లిస్తారో వారట తన సహోదరుల కంటే ఎక్కువగా హెచ్చించబడతారు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో అతిగా దేవుణ్ణి స్తుతించే అనుభవం నీకుంటే, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భర్త, నీవు దేవుడిని అతిగా స్తుతించేటటువంటి భక్తిలో నువ్వు ఉంటే కనుక, తెల్లవారుజాముని దేవుణ్ణి వెతికే అనుభవంలో నువ్వు ఉంటే కనుక, ప్రతి విషయంలోని కూడా కృతజ్ఞత చెల్లించేటటువంటి ఒక భక్తిలో, అటువంటి ఒక క్రమములో నువ్వు ఉంటే కనుక, నీ సహోదరులు, నీ తోటివారు అందరికంటే నా ప్రభు నిన్ను అతిగా హెచ్చించునుగాక. నా ప్రభు నిన్ను నీ తోటివారి, నీ సహచరులు, నీ ఇరుగు పొరుగు వారు అందరికంటే అతిగా దీవించునుగాక. అలా చేస్తాడు నా ప్రభు. ఆయన మాటిచ్చి మడం తిప్పే రాజకీయ నాయకుడు కాదు ఆయన. రాజకీయ నాయకులైతే ఎన్నెన్నో మాటలు ఇచ్చేసి మడం తిప్పేస్తారు. ఆఖరికి మేము అనలేదు, మేము ఇవ్వలేదు, ఇలాంటి వాగ్దానాలను కూడా అబద్ధాలు ఆడేస్తారు. చేయగలిగేది ఏమీ లేదు అక్కడ. 5 సంవత్సరాలు భరించవలసిందే. నా ప్రభు వాగ్దానమును ఇచ్చి నెరవేర్చే సమర్థుడు, శక్తివంతుడు. వాగ్దానమును పుట్టించింది ఆయనే, వాగ్దానమును నీ పట్ల నెరవేర్చేటటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయనే. నా ప్రియ సహోదరి సహోదరుడా, తన సహోదరులందరికంటే కూడా హెచ్చుగా యోధా చేయబడ్డాడు అని గ్రంథం చెప్తుంది. యోధా అంటే అర్థము మనం గ్రహించాలి. యాకోబు భార్య అయినటువంటి లేయా ఈ యోధాని కన్నప్పుడు, ఈ బిడ్డని ప్రభు నాకు ఇచ్చాడు అని సంతోషంతో దేవుడు స్తుతించబడునుగాక అని యోధా అని నామకరణం చేసింది. కనుక నీ జీవితంలో యోధా ఉంటే, నీ జీవితంలో స్తుతి ఉంటే, నీ జీవితంలో కృతజ్ఞత ఉంటే, నీ జీవితంలో దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉంటే, ఖచ్చితంగా నీ తోటి వారి కన్నా, నీ సహచరుల కన్నా, నీ ఇంటి వారి కన్నా, నీ అన్నదమ్ముల కన్నా, నీ అక్క చెల్లెళ్ళ కన్నా, నీ ఇరుగు పొరుగు వారి కన్నా కూడా అతిగా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఆమెన్. యేసు యోధా స్తుతిగోత్ర సింహముగా ప్రజలందరి రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందులో నుంచి ఒక ప్రముఖుడు వస్తాడు అని చెప్పబడిన మాట నెరవేర్చబడింది. యోధా వంశములో నుంచి, యోధా గోత్రములో నుంచి ఒక ప్రముఖుడు వస్తాడు అనే మాట నెరవేర్చబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కూడా ఒక ప్రముఖుడిగా చేస్తాడు. నీలో నుంచి కూడా అనేకులకి రక్షణ కలిగేటట్లుగా చేస్తాడు. నీవే అనేకులను రక్షించే స్థితిలోనికి తీసుకెళ్తాడు. అలాంటి ఒక హెచ్చైన స్థితి నీకు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు కృతజ్ఞతతోటి కూడిన ప్రార్థన విన్నారు కదా. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, అందరికంటే ఎక్కువగా హెచ్చించేవాడు, గొప్పతనం చేసేవాడు, బలమిచ్చేవాడు, పరాక్రమిచ్చేవాడు, అందరికీ బలమిచ్చేవాడని ఆయన హెచ్చిస్తూ, గణపరుస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ, ఆయన నామమును గొప్ప చేస్తూ దావీదు మహారాజు చేసిన ప్రార్థనని మనము ఈరోజు మూలవాక్యముగా ధ్యానిస్తున్నాము. నీ ప్రార్థన అలా ఉండాలి. అందరికీ బలమిచ్చేవాడు నీవేనయ్యా,
నాకు నా కుటుంబానికి కూడా బలాన్ని ఇవ్వండి. అందరి ఎడల ఘనమైన కార్యాలు చేసేవాడు నీవేనయ్యా. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు నీవే, దీర్ఘాయుష్నిచ్చేవాడు నీవే. మా ప్రతి అవసరమును కూడా నీ మహిమైశ్వర్యములో తీర్చేవాడు నీవేనయ్యా అంటూ ఆయన్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కొనియాడుతూ, కీర్తిస్తూ, ఆయన్ని హెచ్చిస్తూ ప్రార్థన ఉండాలి. ఇక్కడ దావీదు ప్రార్థన మనం విన్నాము. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, యోబు పుస్తకంలో కూడా ఒక మంచి మాటను మనము ధ్యానం చేద్దామా? 5వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి. అట్లు ఆయన దీనులను ఉన్నతమైన స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తును. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులరా, యోబు గారు చెబుతున్నటువంటి మాటలను కూడా మనము శ్రద్ధ పెట్టి ఆలకిస్తే, ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని, చెడుతనమును విసర్జించిన వాడని, యథార్థవంతుడని, నీతి న్యాయములు జరిగించువాడని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు యోబు గారు. అటువంటి యోబు గారు చెప్పిన మాటను కూడా మనము శ్రద్ధ కలిగి వింటే, దీనులను ఉన్నత స్థలములో ఉంచుతాడు, దుఃఖపడే వారిని క్షేమానికి లేవనెత్తుతాడు. ఆమెన్. దీనమైన మనస్సు, దీనమైన హృదయము, దీనత్వము నీలో ఉంటే ఉన్నత స్థలముల్లో ఉంచుతాడు ఆయన. నీ దీనత్వాన్ని చూస్తాడు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. నీ ప్రతి పరిస్థితిని, నీ ప్రతి ప్రవర్తనని, నీ ప్రతి అడుగుజాడలని ఆయన చూస్తున్నాడు. నీలో కనుక క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఒక బిడ్డగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నీలో దీనత్వం ఉంటే దాన్ని చూస్తాడు. దీన స్వభావం ఉంటే దాన్ని చూస్తాడు. ఆయన దీనుడై, దీన స్వభావము కలిగిన వాడై, సాత్వికుడై నీకును నాకును రక్షణ ఇవ్వటానికి గాడిదను, గాడిద పిల్లను ఎక్కి మన వద్దకు వచ్చాడు కదా. కనుక ఆయన మనలో దీనత్వాన్ని వెతుకుతాడు. దీనులై ఉండాలి, దేనికి గర్వించకూడదు, అహంకారులమై ఉండకూడదు, తలబిరుసుగా నాకే సమస్తము తెలుసు, నేనే జ్ఞానము కలిగిన వాడిని, నా దగ్గరికి వచ్చి అందరూ సలహాలు అడుగుతారు, నాకు మించిన జ్ఞానం ఎవరికీ లేదు, నేను అనేక తగువులు తీర్చాను అనేటటువంటి అహంభావము మనలో క్రీస్తు బిడ్డగా ఉంటే ఎన్నడూ హెచ్చించబడు. అన్ని దెబ్బలే వెనకాల దెబ్బలే తగులుతాయి, అన్ని నష్టాలే వాటిల్లుతాయి. ఆయన నీకు రక్షణ ఇవ్వటానికి, నీ పాపముల నుంచి విమోచించటానికి, నీలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన, దోషగ్రస్తమైన జీవితాన్ని తీసివేయడానికి ఆయన పరలోకమనే సింహాసనాన్ని విడిచిపెట్టి దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడు కదా. ఆయన రక్షణ పొందుకున్న ఆయన బిడ్డలమైన మనలో కూడా దీనత్వం ఉన్నదా అనేది చూస్తాడు. కనుక దీనమైనటువంటి మనస్సు, దీన హృదయము, దీన వస్త్రము, దీనత్వము అంటే తగ్గించుకోవటము, చక్కగా అందరినీ అందరితోటి ఐకమత్యంగా ఉండటము, అందరితోటి ప్రేమగా ఉండటము, ఐక్యతగా ఉండటము, సమాధానకరముగా ఉండటము, దేవుడిచ్చిన శాంతిని అనుభవిస్తూ అనేకులకి ఆ శాంతిని పంచడము, ప్రేమగా ఉండటము, తగ్గించుకోవడము, ఇవన్నీ కూడా దీనులకు ఉండేటటువంటి లక్షణాలు. యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి నీకు నాకు కూడా ఈ లక్షణం ఉండాలి. ఇది లేనప్పుడు మనం క్రీస్తు బిడ్డలమే కాదు, దీనత్వం అనేది లేనప్పుడు, దీనమైన మనస్తత్వము, తగ్గించుకున్న స్వభావము, నలుగురికి సహకరించే మనస్తత్వము, నలుగురిని ప్రేమించి ప్రేమగా అందరితోటి కలిసిమెలిసి ఐక్యతగా ఉండేటటువంటి ఒక భక్తి జీవితము చేయటమే దీనత్వం కలిగి ఉండటం. కనుక యోబు అంటున్నాడు, ఆయన దీనులను ఉన్నతమైన స్థలముల్లో ఉంచుతాడు. గర్వాంధకారంతో నిండిపోయిన వారిని
ఉన్నత స్థలాల్లో పెడతాడు ఆయన? గర్వంతో అహంకారంతో నిండిపోయిన వారిక? లేదే. ఆయన వచ్చిందే దీనులను రక్షించటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చదువుతాం ఈ మాటని. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీలో దీనత్వాన్ని చూడాలని, నీలో ఆ తగ్గింపుని చూడాలని, నీలో ఆ మంచితనాన్ని, ఆ ప్రేమను, ఆ ఐక్యతను, ఆ సమాధానాన్ని, దేవుడిచ్చిన శాంతిని, ఒక సంతృప్తికరమైన భక్తి జీవితము చేయటం చూడాలని, అలాగనే ఆయన నిన్ను ఉన్నత స్థలములలో ఉంచాలని ఒక కృత సంకల్పం కలిగిన వాడై ఉన్నాడు నీ ఎడల. ఆ సంకల్పాన్ని నువ్వు సిద్ధింప చేసుకుంటావో, దాన్ని పాడు చేసుకుంటావో, అది నీ ఇష్టమే, నీ చేతుల్లోనే ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తలుడైన పేతురు కూడా అదే మాట అన్నాడు. ఆయన మిమ్మల్ని హెచ్చించే వరకు, ఆయన మిమ్మల్ని ఘనపరిచే వరకు, ఆయన మిమ్మల్ని గొప్పగా దీవించే వరకు ఆయన బలమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. నీ మనస్సు దీనమైన మనస్సు అయి ఉండాలి, బాగా తగ్గించుకున్న వారై ఉండాలి, సాత్వికమైన మనస్తత్వం కలిగి ఉండాలి, నలుగురికి సహాయ సహకారాలు చేసేవారముగా ఉండాలి, నలుగురి మధ్యలోని సమాధానకరంగా ఉండేవారంగా ఉండాలి, నలుగురి మధ్యలో మంచితనాన్ని చూపించేవారముగా ఉండాలి. ఇది క్రీస్తు నుంచి సంక్రమించినటువంటి గుణలక్షణాలు ఇవి, క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు ఇవి. ఆయన వలె మనము పోలి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, చెప్పబడినటువంటి ఆ మాటని కూడా మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటే, యోబు చెప్పిన మాట, అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెప్పిన మాటని వింటే దీనులైన వారిని అందలం ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తలబిరుసుగాను, తలపొగరుగాను, లేకపోతే గర్వంగాను, అహంకారంగాను, నాకంటే గొప్పవారు లేరు, నాకంటే అందచందాలు కలిగిన వారు లేరు, నాకంటే జ్ఞానము కలిగిన వారు లేరు, నేను చదువుకున్నంత చదువు ఎవరూ చదువుకోలేదు అన్నంత అహంకారంతో ఉంటే ఆయన నీ సంగతిని పక్కన పెట్టి, నీ ప్రక్కన ఎవరైతే దీనమైన భక్తి చేస్తున్నారో, దీనమైన మనసు కలిగిన వారు, వారిని ఆశీర్వదించడానికి నిన్ను దాటుకుని వెళ్ళిపోతాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని దాటుకుని వెళ్ళిపోతాడు. మరలా నీ మీదకి దేవుని దృష్టి రావాలంటే మరొక సుదీర్ఘమైన కాలం పడుద్ది. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యానికి మన హృదయములలో ఒక మంచి స్థానాన్ని ఇద్దాం, ఒక మంచి చోటునిద్దాం. వాక్యం ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే ఆయన తోడుగా ఉండి ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తాడు. ముందుగా నువ్వు ప్రయత్నించాలి. వాక్యం ప్రకారంగా జీవితాన్ని కట్టుకోవడానికి, నడుచుకోవడానికి నువ్వు ముందు ప్రయత్నం చేసినప్పుడు నీ ప్రయత్నానికి ఆ సర్వోన్నతమైన దేవుని కృపాశక్తి తోడుగా ఉండి అది సఫలమయ్యేటట్లుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకుని కానీ యోసేపుని కానీ మనము చూసినప్పుడు వారి జీవితాలని, యాకోబు, ఇస్సాకు, యోసేపు వీళ్ళిద్దరి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు వారిద్దరి జీవితంలో, ఇస్సాకు జీవితంలో కానీ యోసేపు జీవితంలో కానీ ఈ దీన మనస్సు, దీనత్వము అనేది వారి జీవితాల్లో స్పష్టముగా కనిపిస్తుంది. తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుని బలిపీఠం మీద పడుకోబెడుతున్నంత వరకు కూడా బలి పశువు ఎవరనేది ఇస్సాకు తెలియదు. ఇప్పుడు ఆ బలిపీఠం మీద నీ వచ్చి పడుకో అని తండ్రి చెప్పినప్పుడు
ఓహో నేనే ఈ బలిపశువును అన్నమాట అని తెలిసినా కానీ దీనత్వము ఎక్కడా తగ్గలేదు అతనిలోని. దీనత్వానికి, దీన మనసుకి ఎక్కడా నష్టం వాటిల్లలేదు. ఆ దీనత్వాన్ని కాపాడుకున్నాడు. ఆ దీనత్వము, ఆ తగ్గించుకోవడము, ఆ విధేయతని కాపాడుకున్నాడు. యోసేపు జీవితంలో కూడా సొంత అన్నదమ్ములే, ఒక తండ్రిని పుట్టినవారే, ఒక తండ్రి ద్వారా పుట్టినటువంటి సొంత అన్నయ్యలే ఒక 10 మంది కలిసి ఘోరాతి ఘోరంగా మోసం చేసినా కానీ, హాని చేసినా కానీ, కీడు చేసినా కానీ ఆ యోసేపులో ఎక్కడ చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించవలసి వచ్చినా కానీ నేరం చేయలేదు. అన్యాయమైన తీర్పు తీర్చారు, జైల్లో పెట్టారు. అయినా కానీ ఎక్కడ తన దీన మనస్సుకి, దీన హృదయానికి, దీనత్వానికి ఎక్కడా డ్యామేజ్ కాకుండా కాపాడుకున్నారు. వారు హెచ్చించబడలేదా? వారు చరిత్రకెక్కలేదా? వారు ఆశీర్వదించబడలేదా? వారు దీవించబడలేదా? దీన మనస్సు, దీన హృదయము, దీనత్వము కలిగి ఉండటం వల్ల వారు ఏమైనా నష్టపోయారా? హెచ్చించబడ్డారు. గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. గ్రంథంలో నుంచి, భక్తులు జీవితంలో నుంచి ఒక్కొక్క పాఠాన్ని దేవుడు మనకు నేర్పించినప్పుడు నేర్చుకోవాలి. అట్టి రీతిగా నా జీవితము ఉండాలని ఒక తీర్మానం కలిగి ఉండాలి మన జీవితంలో ఎప్పుడు కూడా. తీర్మానం లేని భక్తి వ్యర్థమైన భక్తి. తీర్మానం తీసుకోవాలి. ఒక భక్తుడి చరిత్ర జీవగ్రంథంలో రాయబడినట్లుగా దేవుడు హెచ్చించినటువంటి ఒక చరిత్ర మనం వింటున్నప్పుడు ఇతడు ఎందువల్ల ఆశీర్వదించబడ్డాడు? ఇస్సాకులో ఉన్నటువంటి విధేయత, ఇస్సాకులో ఉన్నటువంటి ఆ దీనత్వము, యోసేపులో ఉన్న విధేయత, దీనత్వము వారిని బహుగా హెచ్చింపచేశాయి. అది పట్టుకోవాలి, మనం నేర్చుకోవాలి. పాఠాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. మనం కూడా అలాగా అనుసరించాలి, అలా నడుచుకోవాలి అని తీర్మానం తీసుకోవాలి. తీర్మానములతో కూడిన భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో 89వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాము. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులకి నీవు ఇలాగు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజల్లో నుంచి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైనటువంటి దావీదుని నేను కనుగొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వర్తమానము దావీదు ప్రార్థనతోటే ప్రారంభమయ్యింది. ఐశ్వర్యం ఇచ్చేవాడవు, గొప్ప చేసేవాడవు, హెచ్చించేవాడవు, బలమిచ్చేవాడవు, ఘనపరిచేవాడవు అని ఆయన ప్రారంభించినటువంటి ప్రార్థన తోటి ఈ వర్తమానం మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని వివరణ మనందరం వింటున్నాం. వినగలిగిన శక్తి ఉన్నటువంటి ప్రతి చెవి వినుగాక, ప్రతి ఆత్మ గ్రహించునుగాక. ప్రియ సహోదరులరా, ప్రజలలో నుంచి ఏర్పరచబడినటువంటి ఒకరిని నేను హెచ్చించాను. దేవునికి స్తోత్రం. అనగా ప్రత్యేకపరచబడినటువంటి ఒకరిని, ఏర్పరచబడినటువంటి ఒకరిని. ఎవరి జీవితం ప్రత్యేకంగా ఉంటుందో, నలుగురితోటి నారాయణ అనుకుంటూ వెళ్ళిపోవాలి అని భక్తి చేస్తూ ఉంటారు. కొన్ని సంఘాలు సార్వత్రికమైన ఆలోచన లేక, కొన్ని నామకార్థ సంఘాలు ఆ విధంగా భక్తిని నేర్పిస్తున్నాయి చాలామందికి.
ఏదో వచ్చి కాసేపు కూర్చోవాలి, ఓ పాట పాడాలి, ఏదో 4 మాటలు చెబుతారు, అలా 4 మాటలు వినేసి మనం ఏదైనా వేయగలిగితే ఓ 10 రూపాయలు కానుక వేసేసి వెళ్ళిపోవాలి, ఇదే భక్తి ఆదివారం అంతే అనుకుంటున్నారు. పక్కా నామకార్థులు వాళ్ళు. పరలోకం పొరపాటును కూడా చూడలేరు వారు. దర్శనంలో కూడా చూపించరు దేవుడు వారికి పరలోకాన్ని. కొంతమంది మంచి భక్తులకి దర్శనాల్లో చూపించినట్లుగా సాక్ష్యం చెబుతూ ఉంటారు. ఇలాంటి భక్తులకి పొరపాటుని పరలోకంలో దర్శనంలో కూడా పరలోకాన్ని చూపించడు. అంత కఠినంగా వ్యవహరిస్తాడు దేవుడు. ఇప్పుడు దాని కొరకు కాదు, ఏదో చర్చికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఈ రోజు నువ్వు చర్చికి వెళ్ళలేదా అని వాళ్ళు అడుగుతారు. ఇరుగుంటోళ్ళు పొరుగుంటోళ్ళు అడుగుతారు. వాళ్ళ కోసం వెళ్తున్నారు కొంతమంది చర్చికి. బైబిల్ ఇచ్చుకుని ఆ ఈదమ్మట చర్చికి వెళ్తున్నాను ఓహో అంటే చెప్పుకుంటూ వస్తారు. ఎందుకంటే ఓహో మానలేదు, వెళ్ళారు, చర్చికి వెళ్ళారని నలుగురు మధ్యలోనే హాజరేయించుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజల్లో నుంచి ఏర్పరచబడినటువంటి ప్రత్యేకించబడినటువంటి ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను అని దావీదు గురించి గుడార్థంగా మాట్లాడుతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.